హరీష్ రావు లేఖపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సెటైర్లు వేశారు. హరీష్ రావు లేఖలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకుని ఇప్పుడు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన చేస్తుంటే హరీష్ రావు రాహుల్ గాంధీకి లేఖలు రాస్తూ నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో చిత్తుగా ఓడించినా బుద్ధి మారలేదని ఫైర్ అయ్యారు. మాటలు చూస్తుంటే నిజంగా నవ్వాలా ఏం చేయాలో అర్థమైతలేదు. హరీష్ రావు గారు గత 10 ఏళ్ళుగా తెలంగాణను దాచుకొని ఇలా శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు రాహుల్ గాంధీ గారి పేరు తీసి రాహుల్ గాంధీకి లెటర్ రాసే అర్హత లేదు, నీకు నైతిక విలువలు కూడా లేవు. తల్లి సోనియా ఇచ్చినటువంటి తెలంగాణ మిగులు బడ్జెట్ వస్తే 10 ఏళ్ళు తెలంగాణను పందుకెక్కుల్లాగా దాచుకొని ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి పేదల కోసం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేసి ప్రజాపాలన ద్వారా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసి ఇలా తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ పాలన చేస్తుంటే ఇలా నువ్వు రాహుల్ గాంధీ గారికి లెటర్ రాసి రాహుల్ గాంధీ గారికి తెలంగాణకు చెప్పే నీతి మాలిన చరిత్ర నీది. రాహుల్ గాంధీ గారి కుటుంబ చరిత్ర, త్యాగాల చరిత్ర. ప్రధాని పదవి వచ్చినా కానీ ప్రధాని పదవిని పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారమే దహంగా తల్లి సోనియా ఇచ్చే తెలంగాణను 10 ఏళ్లలో భ్రష్టు పట్టించి పేదల నెత్తిన భారం వేసినటువంటి మీరు ఇలా తెలంగాణ గురించి రాహుల్ గాంధీకి లేఖ రాసే నైతిక విలువలు లేవు. ప్రజా సంక్షేమాలు అమలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన చూసి మీరు కడుపు మండి కళ్ళల్లో నిప్పులు పోసుకొని రోజు మీ పింక్ మీడియా, మీ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఈరోజు తల్లి సోనియా ఇచ్చినటువంటి తెలంగాణ ప్రతి పౌరుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు అట్టడుగు వర్గాలకు, రైతులకు పెద్దపీట వేసినాం, నిరుద్యోగులకు పెద్దపీట వేసినాం, యువతలకు పెద్దపీట వేసినాం, ఇలా మహిళలకు పెద్దపీట వేసి ప్రజా పాలన నిర్వహిస్తుంటే ఇలా మీరు చేయలేనటువంటి పనులు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే మీ కడుపు మండి ఇలా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలా నీచాన్ని ఒడగడుతున్నటువంటి హరీష్ రావు, కేటీఆర్ మీకు ఏ సోయి లేదు. హరీష్ రావు గారు మీరు ఇప్పటికైనా ప్రతిపక్ష హోదా నిర్వహించి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి మీరు మాకు సహకరించి మా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా నేను హరీష్ రావును డిమాండ్ చేస్తున్నా. హరీష్